నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. టెన్షన్ ఎలక్షన్ రిజల్ట్ డే ఈరోజు. సో ఆంధ్రలో చూసుకుంటే మొత్తం సునాయాసంగా ఏకగ్రీవంగా 155 సీట్లతో కూటమి ఏదైతే టీడీపీ కూటమి ఉందో 155 సీట్లతో ముందంజ ఉంది. ఇప్పటికే 2 స్థానాలు కైవసం చేసుకుంది, గెలుపు స్థానాలు కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. సో వైసీపీ మొత్తం పడిపోయి 12 స్థానాలకి పరిమితమైంది లీడింగ్లో. సో సునాయాసంగా సునామీ సృష్టించింది టీడీపీ కూటమి అని చెప్పుకోవచ్చు. చాలా 10 సంవత్సరాల నిరీక్షణ ఇది. చంద్రబాబు గారు ఏదైతే అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను, అసెంబ్లీకి వస్తానని చెప్పి శపథం చేసి మరి వచ్చిన పరిస్థితి. సో ఆ శపథాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. 155 సీట్లతో ముందంజ ఉన్నారు. ఇక్కడ టీడీపీ అండ్ బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఎనలేని సంతోషాన్ని కనబరుస్తూ ఉన్నారు. సో ఇటు తెలంగాణలో కూడా బీజేపీ కాంగ్రెస్ 50-50 అంచనాలతో ఉంది. 8 సీట్లు లీడింగ్లో బీజేపీ ఉంది, అలాగే కాంగ్రెస్ 8 సీట్ల లీడింగ్లో ఉంది. సో ఎంఐఎం 1 సీట్ లీడింగ్లో ఉంది. సో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, కంగ్రాచులేషన్స్ అన్న. సో చంద్రబాబు గారు సీఎం కాబోతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా ఆనందంగా ఉంది. సైకిల్ వచ్చింది, మా ప్రజాపాలన వచ్చింది. జై బాబు. సో ఎట్లా చూస్తారు మేడం? చంద్రబాబు గారు శపథం చేసిరు, అసెంబ్లీకి నేను రాను, సీఎం అయిన తర్వాతనే శపథాన్ని నిలబెట్టుకున్నారని అనుకోవచ్చా? 100% చంద్రబాబు నాయుడు గారు ఏదే రోజైతే అక్కడ శపథం చేశారో, బయటకు వచ్చారో, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పారు. శపథం నెరవేరింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక మాలాంటి వాళ్ళు ఎందరో మేల్కొని బయటకు వచ్చారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు జగన్మోహన్ రెడ్డి, మా అందరినీ బయటకు తీసుకొచ్చినందుకు. ఆ తర్వాత ఆ రోజు ఏ రోజైతే మేమంతా బయటకు వచ్చామో టిల్ ఎలక్షన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారి విజయంతో పాటు ప్రజల విజయం. ఓకే, ఇక్కడ ఎన్ఆర్ఐస్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రకంగా పార్టిసిపేట్ చేశారు. మే 13 ఎలక్షన్స్కి సంక్రాంతికి ఇక్కడ హైదరాబాద్ ఎలా ఖాళీ అవుతుంది విజయవాడ హైవే ఎక్కి అనేది మనందరికీ తెలుసు. అలాగే ఎలక్షన్స్ డే రోజు మే 13 రోజు హైదరాబాద్ ఎలా ఖాళీ అయింది, విజయవాడ హైవే ఎలా ఎక్కారు ఇక్కడ నుంచి అనేది మీ అందరూ చూసారు. ఎక్స్పెక్ట్ చేశారా? 155 సీట్ల ముందంజలో ఉంది. అసలు ఈ గెలుపుని ఎక్స్పెక్ట్ చేశారు? మీరు 150 వరకే చూసినట్టున్నారు ఆల్రెడీ. ఇక్కడ వై నాట్ 175 అనే ట్యాగ్ లైన్ ఆలది. బట్ అది మేము ఈ రోజు కబ్జా చేస్తున్నాము కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు, దాన్ని ఎట్లా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఫస్ట్ రెస్పాండ్ అయింది పవన్ కళ్యాణ్ గారు అండి. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా, రెస్పాన్సిబుల్ ఆంధ్రేట్గా ఆయన ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. ఆ రోజు ఆయనకి ఎన్ని సీట్స్ వస్తాయి, ఎక్కడెక్కడ పోటీ చేస్తామన్న విషయం కూడా ఆయనకు తెలియదు. కానీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చిన తర్వాత మేము టీడీపీతో ఎలా అవుతామని చెప్పారు. కాబట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడుతో ఎలా అయిన విధానం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు. అదే ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి విజయం. అలాగే సిబిఎన్ ఫోరం తర్వాత మేమందరం కూడా 151+ వస్తాయని ఆల్రెడీ మేము చెప్పున్నాము. అలాగే మేము ఏదైతే 36 కాన్స్టిట్యున్సీస్ SC/ST కాన్స్టిట్యున్సీస్లో వర్క్ చేసామో 25+ ఈరోజు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ మణికొండ డే 1 నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళము కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మేమందరూ రోడ్డు మీదే ఉన్నామండి. ఎలక్షన్స్ వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇదిగోండి, ఈరోజు ఈ విజయోత్సవ సంబరాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా ఆ రోజు నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. సో ఇది చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఉన్న ఫాలోయింగ్. అలాగే ఈరోజు హైదరాబాద్ని ఈరోజు ఆయన అలా డెవలప్ చేశారు కాబట్టి మేమందరం ఆయన విజన్ 2020లో భాగస్వాములు అయ్యాం కాబట్టి మేమందరం ఈరోజు బయటకు రావడం జరిగింది. ఈరోజు ఇలా రోడ్డు మీద నుంచి సెలబ్రేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు సీఎం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి అలయన్స్ ఖచ్చితంగా 100% చాలా హ్యాపీగా వెళ్తుంది. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళు మనందరికీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మనందరికీ తెలుసు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా సపోర్ట్ చేస్తారని 100% వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఆయనకి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు అనే తేడా లేదు. తెలుగు ప్రజలను నమ్మే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇద్దరు 2 రాష్ట్రాల్ని అభివృద్ధి పదంలో నడిపి తెలుగు వాళ్ళని ప్రపంచంలో మళ్ళీ తలెత్తుకునేలాగా చేస్తారని మనందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏం చెప్తారు జగన్ కి? బై బై జగన్, బై బై జగన్. సో చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మొత్తం కూటమంతా కలిసి ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. ఇక్కడ మణికొండ మున్సిపాలిటీలో
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడ్డారు. పార్టీని పటిష్టం చేయడంలో కానీ పార్టీని నగ్గించడంలో కానీ ప్రతి ఒక్కరి ఖుషి ఉంది. మేము చాలా ఆనందంగా ఉంది. ఈ ఉత్సవాలను మేము చాలా ఘనంగా ఇదే రోజున మేము సిబిఐని అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ చేస్తే చాలామంది పార్టీ వాళ్ళు పెద్దలు మీరు రాష్ట్రానికి వెళ్ళి చేసుకోండి అన్నారు. ఇదంతా ఆంధ్ర రాష్ట్రం, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినోడివే, ఎప్పుడో ఏదో డైవర్షన్ అయిందని చెప్పేసి ఏదో నువ్వు చేయొద్దు. ఈ రోజున అది ప్రూవ్ చేయగలిగాం మేము అందరూ. దీనికి అందరికీ చాలా ఆనందంగా ఉంది. మాకు దీన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. రేపొద్దున్న ఉండేది అసెంబ్లీలో చూద్దాం, ఇంకా ఎలా ఉంటుంది అనేది అసెంబ్లీలో కూడా చూద్దాం మనం. ఎట్లా 10 సంవత్సరాలు చాలా జగన్ చాలా మీ కార్యకర్తలు కావచ్చు, పొలిటీషియన్స్కి ఎవరికైనా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇప్పుడు సంఖ్యలను తెంపుకొని ఎట్లా ఉండబోతుంది సార్? పులి సంఖ్యలు తెంచుకుంటే ఎలా ఉంటుంది అనేది రేపు పొద్దున్న రోడ్డు మీద చూపిస్తాం మేము. అది ఇక్కడ చేతల్లో చూపిస్తాం, మేమేం చెప్పం. వచ్చిన తర్వాత మేము చేతల్లో చూపిస్తాం. అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత ఘర్షణలు ఉన్నాయో సో అవి కూడా చూసుకోవచ్చు. దాని గురించి ఏం చెప్తారు? ఘర్షణలకు అలవాటు పడినోడు ఎప్పుడు ఘర్షణ చేస్తూనే ఉంటాడు. ఓకే, కాబట్టి వాళ్ళు తెలుసుకుని ఎప్పటికీ మారతారో తెలియదు. వాళ్ళు తెలుసుకుని ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు నువ్వు అందరినీ సమానంగా చూసి నువ్వు అందరికీ ఏంటంటే ఒక సామాజిక న్యాయం చేస్తానని వచ్చావు, కానీ అది చేయలేకపోయావు. ఈరోజు ఇది ప్రజా విజయం. ప్రజలు ఏకదాటిగా అసలు ఆ ఫ్యాన్ రెక్కల్ని విరిచేసి ఏకదాటిగా కొట్టారు. ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిరా? సో ఈ రకంగా రిజల్ట్ 175 ఎక్స్పెక్ట్ చేసాం మేము. ఇప్పుడు అది వాళ్ళ ట్యాగ్ లైన్ కదా, వైసీపీ ట్యాగ్ లైన్ కదా 170. వై నాట్ 175? వాళ్ళు చెప్పారు, మేము చేసి చూపించాము. ఈ రోజు సాయంత్రానికి ఫ్యాన్కి ఉన్న మిగతా 2 రెక్కలు కూడా ఇరిగిపోతాయి. 4 అడుగులు వెనక్కేసిందని కాదు, ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు నాయుడు నేను మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచి చీఫ్ మినిస్టర్గా అయితే నేను ఎమ్మెల్యే అడుగు పెడతానన్నాడు. ఈరోజు చీఫ్ మినిస్టర్గా గెలిచి అడుగు పెడుతున్నాడు. ఐ నాట్ చంద్రబాబు నాయుడు, గ్రేట్ చంద్రబాబు నాయుడు. సో కూటమిలో భాగంగా బీజేపీకి కూడా మంచి సీట్లు వస్తున్నాయి. సో ఏం చెప్తారన్న? ఇది మన హిందుత్వాన్ని నాశనం చేసే ఒక సీఎం పోవాలని 3 పార్టీలు ఏకమై, అలాగే జనాలు కూడా ఏకమై మన హిందుత్వాన్ని కాపాడారు. ఎందుకంటే ప్రతి దేవాలయంలో అన్యమతస్థులను పెట్టి మన హిందుత్వాన్ని నాశనం చేస్తూ, అదే తిరుపతి వెళ్ళండి, ఈరోజు ఫుడ్ తినని పరిస్థితి. ఒకప్పుడు ఫుడ్ అంటే తిరుపతిలో తినాలి అనే అది ఉండే భక్తులకి. ఈరోజు అది లేకుండా చేసిందంటే ఓలు జగన్. కాబట్టి ఆ జగన్ను ఓడగొట్టడానికి ఈరోజు ఏపీ వాళ్ళందరూ కట్టగట్టి అదే హిందుత్వం, మన హిందూ దేవాలయాలను కూడా కాపాడుకోవాలి, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి, మన హిందూ అనే వ్యక్తిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ కూడా ఇలాంటి జరగవద్దంటే జగన్కు ఇది ఒక గుణపాఠంగా నేను అనుకుంటున్నాను. తెలంగాణలో కూడా 9 సీట్లు బీజేపీ లీడింగ్లో ఉంది. ఏం చెప్తారు? తెలంగాణలో బీజేపీ మోడీ ఓన్లీ మోడీ. ఇక్కడ వ్యక్తులు కూడా మంచోళ్ళు ఉన్నా ఏదున్నా మోడీ, మన దేశంలో మోడీ తప్ప ఇంకా ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి కాపాడేవాళ్ళు. కాంగ్రెస్ కానీ లేదా ఇంకొకరు కానీ, అదే మన రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయనకి ఇప్పటికే ఏం తెలియదు, ఎవరితో వెళ్ళాలి. అలాంటిది మోడీ ఉంటేనే మన పాలన దేశం కాపాడగలుగుతారనే ఉద్దేశంతో అందరూ కూడా మోడీ వేవ్తో నడుస్తుంది కాబట్టి మోడీకి వేశారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అన్న మేము ఐటీ ఎంప్లాయీస్వి. సో మేము ఈరోజు ఇంత పబ్లిక్గా బయటికి రావడానికి కారణం ఒకటేనన్నా. ఒకటి, ఎవరైనా అధికారం రావచ్చు, అధికారం పోవచ్చు, కానీ ఈరోజు మీరు కనుక ఎగ్జాంపుల్గా పల్నాడు ఉదాహరణ తీసుకుంటే ఊర్లకు ఖాళీ చేసి వెళ్ళిపోయి కనీసం ఏజెంట్లు కూర్చున్న పిల్లల్ని భార్యలను కూడా హింస పెట్టారు. కానీ తెలుగుదేశం విధానం ఒకటే, సో నేను అభివృద్ధి చేస్తాను అనే విధానం తప్పితే ఏ రోజు కక్ష కార్పణ్యాలకు తావిచ్చిన రోజు లేదు. మీరు కనుక చూసుకున్నట్టే ఇదే సిచ్యువేషన్ ఇదే విధంగా కనుక తెలుగుదేశం బిహేవ్ చేసి ఉన్నట్టే ఈరోజు ఎలక్షన్లో నుంచోడానికి కూడా క్యాండిడేట్లు ఉండేవాళ్ళు కాదు. సో అటువంటిది తెలుగుదేశం నైజం ఒకటే, అభివృద్ధి చేసి నలుగురిని బాగుపరుద్దామనే ఉద్దేశం తప్పితే వేరేది ఏమీ కాదు. సో మీరేదో అనుకుంటారు, ఏది ఈరోజు అధికారం వచ్చింది ఇంకా రేపటి నుంచి అన్ని గొడవలే. తెలుగుదేశం విధానం అది కాదు. విధానం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది అంటే తెలుగుదేశం ముందుగా ఉంటుంది. జై బాబు, జై బాబు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ 150 సీట్లతో ముందంజ ఉంది. ఇప్పటికే 3 స్థానాలు గెలిచిన పరిస్థితి. వైసీపీ టీడీపీ దెబ్బకు వైసీపీ కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చాలా మంది టీడీపీ శ్రేణులు ఉన్నారు, చాలా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. బాణాసంచా అలాగే కేక్ కటింగ్ ఇక్కడ సంబరాలు పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న ఈ గెలుపు? చాలా ఆనందంగా ఉందండి. ఇది జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు
అవినీతి ఆరోపణలతో కూరుకుపోయి అన్ని వర్గాలు కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి విజయ దుందిమ మోగించిన ఈ ఎన్డీఏ కూటమికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటూ నేను మరొకసారి జగన్కి కళ్ళు తెరుచుకొని మాట్లాడరా బాబు నువ్వు అని నేను హెచ్చరిస్తున్నాను ఒక సామాన్య కార్యకర్తగా. గెలుపుకు చంద్రబాబు నాయుడిని జైల్లో వేయడం మెయిన్ కారణమై ఉన్నది. అది ఒక కారణం, అది మేజర్ రోల్. అది చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన. నేను 40 ఏళ్ళ నుంచి పేపర్ చదువుతున్నాను, 40 ఇయర్స్ నుంచి. ఇలాంటి అరాచక పాలన నా జీవితంలో నేను చూడలేదు. ఎవరు ఏమైనా అనుకోండి, ఈ 40 ఏళ్ళ చరిత్రలో ఇది ఒక విజయము. నా జీవితంలో ఇంకెప్పుడు ఈ విజయం చూడలేను. ఇది నా లాస్ట్ విజయం చూడటం. వై నాట్ 175 వైసీపీ నినాదం. సో దాన్ని ఏమన్నా స్వీప్ చేయబోతున్నారా? ఆల్రెడీ అయిపోయింది. వై నాట్ వైసీపీ, వై నాట్ పులివెందులని శ్రేణులు చెప్పినాయి. కానీ ఈ విషయంలో నేను 20 సీట్ల లోపు జగన్మోహన్ రెడ్డికి వస్తే కూటమి తరపున తిరుపతికి నడుచుకుంటూ వెళ్తానని వెంకటేశ్వర మొక్కున్నాను. ఇది నా ధ్యేయం. అది నా ప్రథమ ధ్యేయం. ఇది జరగబోతుంది. నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఓకే, గుడ్. తెలుగు రాష్ట్రాల్లో 9 తారీఖు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మీరు ఆయన పరిపాలన చూస్తారు. చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఆయనకు కూడా చాలా కష్టదాయకమే ఇది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు వీటిలోంచి బయటపడాలంటే కొంత కేంద్ర సహకారం కూడా చాలా అవసరము. కేంద్ర సహకారం వల్ల ఏంటంటే ఇంకో మోడీ గారు కలిశారు కాబట్టి మనం అందరము ఒక పాజిటివ్ ట్రెండ్గా ఆలోచిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వల్ల పరిశ్రమలు పారిపోయినాయి, అవన్నీ వస్తాయని మేము కోరుకుంటున్నాం. అది అంతో పనికి మాలిన మంత్రులు మాకు టీడీపీ పోటీయే కాదన్న మంత్రులు ఈరోజు మొత్తం మంత్రులు ఓడిపోయారు. అంతో ఇంతో చేసిన టీడీపీ 2014 నుండి 19 వరకు అంతో ఇంతో చేసిన అభివృద్ధి, ఈ అభివృద్ధి కొనసాగిస్తారు చంద్రబాబు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇటుక రాయి కూడా అక్కడ బాధలేదు. అలాంటి చిత్తుగా ఓడించారు. ఇది ఈరోజు చాలా శుభదినం అండి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక నరకాసుడు, ఒక రాక్షసుడు పాలన నుంచి విముక్తి కలిగింది. అది ఎలాగంటే నాకు ఇది చూస్తుంటే ఒక స్ఫురణ వచ్చింది. ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడటానికి ఆ రోజున నరకాసుడు మన రావణాసురుని చంపడానికి ఆ రోజున శ్రీరాముడు అంతటి వాటికి ఒక హనుమంతుడు తోడు కావాల్సి వచ్చింది. అలాగే ఒక విభీషణుడు. ఇలా ఈరోజు మన శ్రీరామచంద్రుడు లాంటి చంద్రబాబు నాయుడు గారికి హనుమంతుడు పవన్ కళ్యాణ్, ఉడతలాగా బీజేపీ, తర్వాత విభీషణుడు అంటే షర్మిల, ఇలా ఇంతమంది కూటమితో ఒక రాక్షసుడిని ఆ పాలనని అంతమొందించడానికి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనువిప్పు కలిగి వారందరి జీవితాలు ఈ దెబ్బతో బాగుపడి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా వాచాకర్మగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎలాగైతే రాష్ట్రం ఉండబోతుందో టీడీపీ రేపు పొద్దున్న నుంచి కూల్చే ప్రభుత్వము, ప్రతి ప్రాపర్టీని ప్రతి దాన్ని కూల్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలబెట్టే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఆయనకు కూడా కొంచెము టైం ఇవ్వాలి. ఇంకోటి, కౌంటింగ్ సెంటర్ నుంచి పారిపోయే వాళ్ళు మంత్రులు, మాజీ మంత్రులు కానీ ఎవరైనా కౌంటింగ్ సెంటర్ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోకుండా ప్రతి కార్యకర్త, నాలాంటి కార్యకర్త, ప్రతి యువ కార్యకర్త దాన్ని మేము ఆపుతాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని పోనీయకుండా తిన్నదాన్ని ప్రతి ఒక్క దాన్ని కక్కిస్తాము. ఈక్వల్ టు గుట్కా మంత్రిని గుట్కా మొత్తం కక్కిచ్చి మేము నిలబెట్టి వీళ్ళని జైలుకు పంపించే రోజులు మాకు వచ్చాయి. మేము వాళ్ళలాగా మేము ఆ దౌర్జన్యాలు మేం చేయము. అంతా మేము న్యాయంగా సమరస్యంగా చేసుకుంటా వెళ్తాము. ఇది జై టీడీపీ. సో 155 సీట్లతో ముందంజ ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేసిరా ఇన్ని సీట్లు వస్తాయని? వై నాట్ 75 అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎక్స్పెక్టేషన్ మాకు అవసరం లేదు. ఇక్కడ వ్యతిరేకత ఎక్కడొచ్చింది అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు మేము చెప్పుకోలేదు. ఎక్కడ టీడీపీ కార్యకర్తలు ఏ సంస్థలు సర్వే చేసినా మేము ఎక్కడా చెప్పలేదు. ఒకటే అనిపిస్తుంది 10 సంవత్సరాల నిరీక్షణ, ఎన్నో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి టీడీపీ వాళ్ళని. ఏం చెప్తారు?
టీడీపీని ఇబ్బందులు పెట్టారని మేము వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. తిన్న వాళ్ళని కక్కియడానికే ముందుకొస్తున్నాం మేము. ప్రతి ఒక్క కార్యకర్త అందరం కలిసి ముందుకొచ్చేది ఏంటంటే తిన్న వాళ్ళని కక్కియడానికే. మేము వాళ్ళలాగా దౌర్జన్యానికి వెళ్ళాలంటే ఈరోజు సాయంత్రం నుంచే ప్రతి ఒక్క కార్యకర్త పూనుకుంటాడు. మాకు కావాల్సింది అది కాదు, అభివృద్ధి. పడిపోయిన సంస్థలు, వెళ్ళిపోయిన సంస్థలని ప్రతి ఒక్కరిని మేము తీసుకురావాలి అనే బాబు గారి సంకల్పానికి ప్రతి ఒక్క కార్యకర్త, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త తోడుగా ఉంటారు. ఈక్వల్ టు తెలంగాణ, ఆంధ్ర నుంచి బెంగళూరు, చెన్నైలో వలస వెళ్ళిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటున్నారు. ఎందుకనంటే ఒక ఆశ అనేది మాకు మిగిలింది. చంద్రబాబు వచ్చారు, మాకు సంస్థలు వస్తాయని ఇప్పటికీ నమ్ముతున్నాం, నమ్మి తీరుతున్నాం. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.